సస్పెన్స్ థ్రిల్లర్ రెండవ భాగం. ఒకటవ భాగంలో స్వాతి శశాంక ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. కానీ దేవకి మర్డర్ విషయంలో శశాంకని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కథ కొనసాగుతుంది. అది లాయర్ ప్రభాకర్ భవంతి. ప్రభాకర్ నగరంలో మంచి పేరున్న లాయర్. ఆయన లాయర్ వృత్తిలో సంపాదించి మేడలు మిద్దెలు కట్టలేదు. ఖరీదైన కార్లు కొనలేదు. ఏసీ గదుల్లో నిద్రించలేదు. ఒక సామాన్య మనిషిగా, కష్టసుఖాలు తెలిసిన సగటు మనిషిగా బ్రతుకుతున్నాడాయన. సాటి లాయర్లంతా డబ్బు కోసం రాత్రింబగళ్ళు కష్టపడితే ప్రభాకర్ మాత్రం నీతి కోసం, న్యాయం కోసం కష్టపడుతున్నాడు. తన క్లయింట్కి అన్యాయం జరగకూడదని భావిస్తాడు. అందుకోసమే వాదిస్తాడు. ప్రభాకర్కి ఉన్న ఆస్తి పాతకాలం లాంటి భవంతి ఒక్కటే. 3 తరాల చరిత్ర ఆ ఇంట్లో గడిచిపోయింది. న్యాయం ఎలా ఉంటుందో, అన్యాయాన్ని న్యాయంగా, అబద్ధాన్ని నిజంగా ఎలా నిరూపించవచ్చో తెలిసిన ప్రభాకర్ నల్లకోటు ధరించిన నాటి నుంచి న్యాయాన్ని న్యాయంగానే చూస్తున్నాడు. అబద్ధాన్ని అబద్ధంగానే నొక్కి చెప్తున్నాడు. అందుకే ఆయన దగ్గరికి కార్లలో తిరిగే క్లయింట్లు రారు. కాలే కడుపులతో నిస్సహాయ స్థితిలో ఉన్న పేదవాళ్ళు మాత్రమే వస్తారు. అందుకే ఆయన సంపాదించలేదు. పాత కళ్ళజోడు, వెలిసిపోయిన నల్లకోటు, హీన స్థితిలో కాలి వెంట రాని నల్లటి బూట్లు, పాతకాలం నాటి ర్యాలీ సైకిల్ ఆయన ఆస్తి. నలుపు తెలుపు కలిగిన గుబురు గడ్డాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటాడాయన. ఓ చెక్క టేబుల్ వెనక అటువంటిదే ఒక కుర్చీ. అది ఆయన కూర్చుని కేసులు స్టడీ చేసే సింహాసనం. ఆయనకు మిగిలిన ఆస్తి చదువుకున్న పుస్తకాలు, చదువు వల్ల వచ్చిన విజ్ఞానం. చాలామంది ఆయన్ని మతిలేని లాయర్ అన్నా, న్యాయం జరిగిన ఎంతోమంది నిరుపేదలు దేవుడని పొగిడారు. నిజాయితీ గల ప్లీడర్ అని మెచ్చుకున్నారు. సమయం ఉదయం 8 గంటలైంది. ప్రభాకర్ గారు తన సింహాసనం మీద కూర్చొని ఓ కార్మికుడికి చెందిన కేసు స్టడీ చేస్తున్నారు. చెక్ గేటును తెరుచుకొని మెరుపుతీగ వంటి ఓ స్త్రీ లోపలికొచ్చింది. నౌకర్ అడిగాడు, ఎవరు కావాలమ్మా అని. లాయర్ ప్రభాకర్ గారు ఉన్నారా అడిగింది. ఉన్నారమ్మా, మీ పేరేమిటి అడిగాడు నౌకర్. నా పేరు సుహాసిని, అమెరికా నుంచి వచ్చాను అన్నది. అలాగా అంటూ ఎగాదిగా చూసి లోనికి వెళ్ళాడు నౌకరు సింహాచలం. ప్రభాకర్ గారికి నమ్మకమైన నౌకరతను 30 సంవత్సరాలుగా ఆయన వద్దే పనిచేస్తున్నాడు. ఆ ఇంట్లో ప్రభాకర్, సింహాచలం, వంట మనిషి తప్ప ఇంకెవరూ ఉండరు. ప్రభాకర్ కుటుంబంలో ఆయనొక్కడే మిగిలాడు. లోపలికి వెళ్ళండి సింహాచలం అన్నాడు. సుహాసిని నడుస్తుంటే ఎత్తుమడమల షూస్ టక్ టక్ మంటూ చప్పుడు చేశాయి. పర్ఫ్యూమ్ గుప్పున వాసన కొట్టింది. జిగేల్మన్నట్టు అలంకరణ చేసుకుందామే. వెనక నుంచి ఆమె నడక తీరును చూసి నవ్వుకున్నాడు సింహాచలం. జ్ఞానం ఎక్కువైపోయింది మనుషులకి. ఎన్ని ఫ్యాషన్లో, ఎంత కథ అనుకున్నాడు. లోపలికి అడుగు పెడుతూనే ఆ ఇంటిని ఇబ్బందిగా చూసింది సుహాసిని. లాయర్ ప్రభాకర్ అంటే ఎంతో గొప్పగా ఊహించుకుంది తను. అంతా ఓల్డ్, కూర్చోవడానికి సరైన కుర్చీ కూడా లేదు మనసులో అనుకుంది. గుడ్ మార్నింగ్, నా పేరు సుహాసిని. ప్రభాకర్ గారు మీరేనా అడిగింది. సమాధానం చెప్పకుండా అవునన్నట్లు తలాడించి మళ్ళీ పుస్తకంలోకి దృష్టిని మళ్లించాడు కళ్ళజోడు సవరించుకొని. చిరాగ్గా చూసింది. కనీసం మర్యాద కూడా తెలియనట్టుందే అనుకుంది. నేను దేవకి అక్కయ్యని అన్నది. అప్పుడు తలెత్తి సూటిగా ఆమెను చూశాడు ప్రభాకర్. ప్లీజ్ బీ సీటెడ్. కుర్చీ చూపించాడాయన. ఓ పక్క విరిగిపోయిందది. ఆయన నోరు తెరవగానే గుప్పున విస్కీ వాసన నాసికా పూటాలకు కొట్టింది. మొహం చిట్లించింది సుహాసిని. నేను రోజులో ఎక్కువ భాగం విస్కీ తాగుతుంటాను, అయినా నా క్లయింట్స్కి న్యాయమే చేస్తాను అంటూ సొరుగులాగి విస్కీ సీసా తీసి 2 గుక్కలు గొంతులో పోసుకున్నాడు. సుహాసిని జాగ్రత్తగా ఆ కుర్చీలో కూర్చుంది. బ్యాగ్ని టేబుల్ మీద పెట్టింది. మీరు అమెరికా నుంచి వచ్చారని సింహాచలం చెప్పాడు కనుక విస్కీ తాగటం మీకు ఇబ్బంది అనిపించదు. ఇది నా ఆరో ప్రాణం. ఇది పడందే నా బుర్ర పనిచెయ్యదు. గతంలో జరిగిన పాత జ్ఞాపకాలని మర్చిపోవడం కోసం దీన్ని అలవాటు చేసుకుని బానిసయ్యాను. ఎనీ ప్రాబ్లం అన్నాడు. నో, ఐ కెన్ అండర్స్టాండ్. మీ గురించి పూర్తి వివరాలతో లెటర్ రాసింది దేవకి అన్నదామే. మొహంలోకి నవ్వు తెచ్చిపెట్టుకుంది. ఐ సీ, నా గురించి అంతా తెలుసుకుని వచ్చారన్నమాట. దేవకి ఎప్పటికప్పుడు నాకు అన్ని విషయాలు ఉత్తరాల ద్వారా తెలియజేస్తూనే ఉంది. ఆఖరి ఉత్తరంలో తనని ఎవరో చంపబోతున్నారు, భయంగా ఉందని కూడా రాసింది. నేను వెంటనే బయలుదేరి రావాలనుకున్నాను. సమయానికి రాలేకపోయాను. దేవకి హఠాత్తుగా చనిపోయిన వార్త నన్ను కృంగదీసింది. కుమిలిపోయాను. నాకున్న ఒకే ఒక్క తోబుట్టువు నాకు దక్కకుండా పోయింది అంటూ
అశ్రుపూరితమైన కళ్ళను కర్చీఫ్తో సుతారంగా తుడుచుకుంది సుహాసిని. అన్యాయంగా బలైపోయింది అమాయకురాలు. సింపతి వెలిబుచ్చాడాయన. ప్రభాకర్ గారు, నా చెల్లెల్ని చంపిన హంతకుడిని ఉరికమ్మం ఎక్కించాలి. అందుకు ఎంత ఖర్చైనా పర్వాలేదు. వాడు చచ్చే వరకు నాకు మనశ్శాంతి లేదు. పిడికిళ్ళు బిగించి డెస్క్ మీద కొడుతూ అన్నది సుహాసిని. ఆమె మాటల్లో ప్రతీకార వాంఛ స్పష్టంగా వినిపించింది ఆయనకి. సుహాసిని, దేవకిని చంపింది ఎవరో తెలిసిందా? నెమ్మదిగా అడిగాడాయన. టాక్సీ డ్రైవర్ అని అపార్ట్మెంట్లోని వాళ్ళంతా చెప్పారు. పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాను. ఎస్ఐని కూడా కలిశాను. ఎస్ఐ కూడా టాక్సీ డ్రైవర్నే చెప్పాడు. అన్ని వివరాలు తెలుసుకున్నామన్నమాట. కొన్ని మాత్రమే తెలిసాయి లాయర్ గారు. నిజానిజాలు మీరు ఊహించగలరు. దేవకిని చంపింది టాక్సీ డ్రైవరేనా లేక మరెవరైనానా? సారీ మిస్ సుహాసిని, ఈ విషయంలో నిజానిజాలు ఆ భగవంతుడికే తెలియాలి. కొన్ని రోజులు గడిస్తేనే కానీ పూర్తి నిజం బయటపడదు. నా అనుమానం ఆస్తి కోసం వాళ్లే నా చెల్లెల్ని చంపి ఉండొచ్చుగా. కొద్దిసేపు మాట్లాడలేదు ప్రభాకర్ గారు. సీసాలోని విస్కీ మరికొంత తాగేశాడు. తగిన సాక్ష్యాలు మనకు లభించే వరకు ఎవ్వరి మీద అనుమానం పడకూడదు. ఈ కేసులో మనం గెలవడం ఖాయం. దేవకి ఆస్తి దేవకికే వస్తుంది, అంటే ఆమె వారసులకు వస్తుంది. నా చెల్లెలికి నేను తప్ప ఇంకెవరూ లేరు లాయర్ గారు. చటుక్కున ఆమె ముఖంలోకి చూశాడాయన. సుహాసిని తలదించుకుంది. అయితే ఆస్తి మీకే వస్తుంది అన్నాడాయన. సుహాసిని ముఖం వెలుగుతో నిండిపోయింది. థ్యాంక్ యూ లాయర్ గారు. బై మీరు ఇప్పుడు ఎక్కడుంటున్నారు? ఐ మీన్ రెసిడెన్స్. హోటల్లో ఉంటున్నాను. ఈ కేసు పూర్తి అయ్యే వరకు అక్కడే ఉంటాను. డబ్బుని చాలా వేస్ట్ చేస్తున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో పైగది ఖాళీగా ఉంది, ఇక్కడ ఉండొచ్చు అన్నాడాయన. మీ అభిమానానికి కృతజ్ఞురాల్ని, కానీ నేను అక్కడ ఉండటమే మంచిది అన్నది. వంట మనిషిని పిలిచి, ఈమె దేవకి అక్కయ్య, ఏం కావాలో అడిగి తీసుకురా అన్నాడాయన. వంట మనిషి నమస్కారం పెట్టింది. దేవకి అమ్మగారు చాలా మంచిది. డబ్బు కోసం దుర్మార్గులు నిండు ప్రాణాన్ని తీశారు అన్నది. చెమర్చిన కళ్ళను మళ్ళీ కర్చీఫ్తో తుడుచుకుంది సుహాసిని. హోటల్ అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయింది సుహాసిని. ఆమె వెళ్ళగానే వంట మనిషి ప్రభాకర్ని అడిగింది. అయ్యగారు, ఈమె నిజంగా సుహాసిని అక్కయ్యేనా? ఇంతకాలం ఏమైపోయింది ఈవిడ గారు? అమెరికాలో ఉంది అని మాత్రమే సమాధానం చెప్పాడాయన. వంట మనిషి బుగ్గలు నొక్కుకుంది. స్వాతి, మా మాట వినమ్మా. అతన్ని మర్చిపో. జరిగిందేదో జరిగిపోయింది. నాన్నగారు నిన్ను అమెరికా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కొంతకాలం పాటు అక్కడే ఉండు. ఆ తర్వాత మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం అన్నది తల్లి. తోక తొక్కిన తాచులా లేచింది స్వాతి. ఆమె నాసికా పుటాల నుంచి వెచ్చటి ఆవిర్లు వెలువడ్డాయి. క్రోధంతో కళ్ళు ఎరుపెక్కాయి. అమ్మా, ఇంతకుముందు ఎన్నోసార్లు అడిగావు, సమాధానం చెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాను. శశాంకని మర్చిపోవడం జరగని పని. అతని ప్రతిరూపం నా కడుపులో పెరుగుతోంది. ఈ జన్మకి ఇంతే. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నది స్వాతి. నీ భవిష్యత్ కోసం ఆరాటపడుతున్నానమ్మా. ఏం సాధించాలని ఇంత పట్టుదల నీకు? అతను హత్య కేసులో ఇరుక్కున్నాడు. రేపో మాపో ఉరిశిక్ష పడుతుంది. అప్పుడు నీ గతి ఏమిటి? నా మాట విను. హేమలత డాక్టర్ అబార్షన్ చేస్తానంది. చెప్పినట్టు విను స్వాతి. ఇవి కాళ్ళనుకో అంటూ చేతులు పుచ్చుకుంది తల్లి. అర్థమైందమ్మా. మీకోసం, మీ పరువు ప్రతిష్టల కోసం నా జీవితాన్ని నాశనం చేసుకోమంటున్నారు. మొదటిసారిగా నా కడుపున పడిన బిడ్డని నిర్దాక్షిణ్యంగా చంపి భారం బదిలించుకోమంటున్నారు. ఏం న్యాయమమ్మా ఇది? ఇక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. నా భర్త ఇంటికే వెళ్ళిపోతాను అంటూ అప్పటికప్పుడు కఠోర నిర్ణయాన్ని తీసుకుని తనకి కావలసిన లగేజ్తో బయలుదేరింది స్వాతి. తల్లి అడ్డం పడింది. వినలేదు స్వాతి. గుమ్మం దాటితే ప్రాణాలు తీసుకుంటానని బెదిరించింది తల్లి. నిర్లక్ష్యంగా బయటకొచ్చి ఆటోను పిలిచింది స్వాతి. గబగబా భర్తకి ఫోన్ చేసింది జగదీశ్వరి. అప్పటికే ఆటోలో బయలుదేరి శశాంక ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది స్వాతి. తల్లి హిస్టీరియా పేషెంట్లా పడిపోయింది. ఇది టాక్సీ డ్రైవర్ శశాంక ఇల్లేనా అండి? పక్కవారిని అడిగింది స్వాతి. మీరెవరు? అరుగు మీద కూర్చున్న ముసలాయన అడిగాడు. నా పేరు స్వాతి, శశాంక భార్యని తడుముకోకుండా నిర్భయంగా అన్నది. ఆశ్చర్యంగా చూశాడాయన. రామ్మ లోపలికి అని ఆహ్వానించి తన భార్యను పిలిచాడాయన. ఎవరండి? ఓ స్త్రీ పైట కొంగుకి చేతులు తుడుచుకుంటూ వంటగదిలోంచి బయటకొస్తూ అడిగింది. ఈమె పేరు స్వాతి, శశాంక భార్య అని పరిచయం చేశాడాయన. అట్లాగా అని స్వాతిని నిశితంగా చూసిందావిడ. తృప్తిగా ఊపిరి వదిలి, కడిగిన ముత్యంలా ఉన్నావు. మా శశాంక అదృష్టవంతుడు, గొప్పింటి పిల్లని పెళ్లి చేసుకున్నాడు అన్నదావిడ. స్వాతి వాళ్ళని అదోలా చూస్తోంది. ఆమె మనసులో ఓ అనుమానం తలెత్తింది. శశాంక జైలుకు వెళ్ళిన సంగతి వీళ్ళకి తెలియదా? లేక తెలిసి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారా? కాఫీ తీసుకొచ్చిందావిడ. శశాంక నీ గురించి చెప్పాడమ్మా.
నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఇవిగో ఇంటి తాళాలు. ఈ ఇల్లు శశాంకదే, మేము అద్దెకుంటున్నాం అంటూ తాళం చేతులు అందించింది ఆవిడ. అంతా అయోమయంగా అనిపించింది స్వాతికి. తన గురించి ముందుగానే వీళ్ళకి చెప్పాడా? ఆయన గురించి మీకేమైనా తెలుసా అనేసింది స్వాతి. ఏముందమ్మా తెలియడానికి, తన పనేదో తను చేసుకుపోయే రకం, ఎవ్వరు జోలికి వెళ్ళడు, ఒంటరివాడు. అప్పుడప్పుడు మేమే అంటుండేవాళ్ళం, పెళ్లి చేసుకోకూడదా నాయనా అని. ఎలాగైతేనేం మాకు చెప్పకుండా, మమ్మల్ని పిలవకుండా పెళ్లి చేసుకున్నాడు. సారీ, అనుకోకుండా మా పెళ్లి జరిగింది, అందుకే ఎవ్వరిని పిలవలేకపోయాం. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా అడిగింది స్వాతి. కొత్త విషయం ఏదైనా తెలుస్తుందేమోనని. శశాంక బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి తాళాలు మాకే ఇచ్చి వెళ్తూ ఉంటాడు. ఏదో ముఖ్యమైన పని మీద ఊరు వెళ్ళాలని చెప్పినట్లు గుర్తు. చాలా కాలమైంది అన్నదావిడ. అయితే శశాంక జైల్లో ఉన్నట్టు వీళ్ళకి తెలియదన్నమాట. కాఫీ తాగడం పూర్తి చేసి శశాంక ఉండే పోర్షన్ వైపు వెళ్ళింది స్వాతి. చూడమ్మా, ఈ పూట వంట చేసుకోమాకు, మా ఇంట్లో వంట చేస్తాను. ఇప్పటి వరకు అది బ్రహ్మచారి ఇల్లు, ఏమున్నాయో ఏం లేవో అన్నదావిడ. అలాగేనండి అని తాళం తీసి లోనికి వెళ్ళింది స్వాతి. అడుగు పెడుతూనే ఆశ్చర్యపోయింది. ఎంతో నీట్గా ఉంది ఇల్లంతా. బ్రహ్మచారి ఇల్లులా అనిపించలేదు. ఎదురుగా ఆమెకు కనిపించింది ఎన్లార్జ్ చేసిన పెద్ద ఫోటోకి దండ వేసి ఉంది. శశాంక తల్లి అయి ఉంటుందనుకుంది. వినయంగా నమస్కరించింది. కొత్త దంపతులకి కావలసిన అవసరమయ్యే వస్తువులన్నీ ఆ ఇంట్లో కనిపించాయి. చివరికి డబుల్ కాట్, ఫోమ్ బెడ్ కూడా. శశాంక తను కలిసి దిగిన ఫోటో ఒకటి ఫ్రేమ్లో బిగించి బెడ్ పక్కనే టీపాయ్ మీద కనిపించింది. దాన్ని చేతుల్లోకి తీసుకుని గుండెలకి హత్తుకుంది స్వాతి. శశాంక బొమ్మని ముద్దు పెట్టుకుంది. సరిగ్గా అదే సమయానికి ఇంటి పక్క దంపతులిద్దరూ లోనికొచ్చారు. ఫోటోని ముద్దు పెట్టుకుంటున్న స్వాతిని చూసి నవ్వుకున్నారు ముందు. స్వాతి కనుల నుంచి అశ్రువులు జారి ఫోటో మీద పడ్డాయి. శశాంక జైల్లో ఎటువంటి బాధలు అనుభవిస్తున్నాడోనని ఆమె మనసు ఉడికిపోతోంది. అడుగుల చప్పుడు వినిపించడంతో ఫోటోని అక్కడుంచి ఇటు తిరిగింది. లోనికొస్తున్న ఆ దంపతుల్ని వినయంగా ఆహ్వానించి కుర్చీలు చూపించింది కూర్చోమన్నట్టు. ఇప్పటి వరకు ఈ ఇంట్లో అడుగు పెట్టలేదమ్మా మేం. ఒంటరిగా ఉన్నా శుభ్రంగానే ఉంచుకున్నాడు ఇల్లు అన్నారాయన. శశాంకది దొడ్డ మనసు. తన పెళ్ళాం కష్టపడకూడదని అన్నీ ముందే కొనిపెట్టుకున్నాడు. అటు చూడండి, ఉయ్యాల మంచం కూడా అని నవ్వింది హైమవతి. ఆయన కూడా నవ్వాడు. స్వాతి అప్పుడు చూసింది ఉయ్యాల మంచాన్ని. అప్రయత్నంగా ఆమె చెయ్యి కుచ్చిళ్ల మీదికి వెళ్ళింది. తల్లిని కాబోతున్నానన్న ఆనందం, బిడ్డ మీద మమకారం ఆమెలో ఒక్కసారిగా పైకొచ్చాయి. ఆమె కళ్ళు చెమర్చాయి. స్వాతి కళ్ళల్లో నీటి పొరను గమనించారా దంపతులు. బాధపడకమ్మా, అబ్బాయి వచ్చేస్తాడు, నీకు తోడుగా నేనున్నానుగా ధైర్యం చెప్పిందావిడ. ఒంటరిగా ఉండాలని కాదు బాధపడేది, మొదటిసారిగా తను తల్లి కాబోతోంది. ఏ అచ్చట ముచ్చట తీరలేదు. తను తండ్రి కాబోతున్నాను అన్న వార్త శశాంకకు తెలిస్తే ఎంతో సంతోషిస్తాడు, ఎగిరి గంతేస్తాడు. కానీ తెలిసే అవకాశం లేదు. అతను ఏ జైల్లో ఉన్నాడో కూడా పోలీసులు చెప్పడం లేదు. శశాంక గురించా నీ ఆలోచన? బాధపడకు. అబ్బాయి అప్పుడప్పుడు రోజుల తరబడి డ్యూటీకి వెళ్ళటం మామూలే. అయితే ఈసారి ఎక్కువ రోజులు ఉండిపోయాడు అంటూ అప్పుడు స్వాతి కడుపును చూసింది హైమవతి. ఎన్నో నెల అబ్బురంగా అడిగింది. 4 నిండాయి. స్వాతి సిగ్గుపడుతూనే చెప్పింది. అయితే మాకు మనవణ్ణి ఇవ్వబోతున్నావు అన్నమాట అన్నదావిడ. అమ్మాయి సిగ్గుపడుతుంది, ముందు ఇంట్లోకి తీసుకువెళ్ళు, ఏం కావాలో చూడు సుందరంగారన్నారు. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయానంటూ లోనికి వెళ్ళింది స్వాతితో. సుందరంగారు బయట కుర్చీలో కూర్చున్నారు. వట్టి మనిషివి కూడా కాదు, అట్టే కష్టపడకు, నీకేం కావాల్సిన నన్ను అడుగు. ఇది మేం శశాంకకి ఇవ్వాల్సిన అద్దె తాలూకు డబ్బు అని స్వాతి చేతిలో కొంత డబ్బునుంచింది హైమవతి. ఆప్తులు దొరికినందుకు మనసులో కొంత ఆనందం, అయిన వాళ్ళు దూరమైనందుకు బాధ. ఎటువంటి బాధనైనా తట్టుకోవడానికి హృదయాన్ని గట్టి చేసుకుంది స్వాతి. సుందరంగారు అడిగారు స్వాతిని, మీ అమ్మా నాన్న ఎక్కడున్నారమ్మా అని. కొద్ది క్షణాల మౌనం తర్వాత చెప్పింది స్వాతి. ఈ ఊళ్ళోనేనండి. అయితే చింత లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడే వెళ్ళి రావచ్చు అన్నాడాయన. లేదండి, పట్టుదలతో వచ్చాను, అమ్మా నాన్నని చూసే పని లేదు. అదేమిటమ్మా, ఇందులో పట్టుదలెందుకు ఆవిడ అడిగింది. శశాంకని చేసుకోవడం మా వాళ్ళెవరికి ఇష్టం లేదు. ఇంతకీ మీ నాన్నగారెవరో అడిగాడాయన. సుదర్శన్ రావు గారు. ఒక్క క్షణం స్తంభించిపోయాడాయన. తన మనసులోని అనుమానాన్ని తీర్చుకోవడం కోసం అడిగాడు. సుదర్శన్ రావు అంటే మాజీ హోమ్ మినిస్టర్ గారేనా? అవునన్నట్లు తలాడించింది స్వాతి. ఇంకేం మాట్లాడలేదాయన. హైమా రా వెళ్దాం, నాకు బయటకు వెళ్ళాల్సిన పనుంది భార్యను పిలిచాడాయన.
తన తండ్రి గురించి చెప్పగానే సుందరం గారు ఎందుకలా అయిపోయాడో ఊహించుకుంటోంది స్వాతి. భార్యతో వెళ్ళిపోయాడాయన. అలసటగా ఉండటంతో మంచం మీద నడుం వాల్చింది స్వాతి. శశాంక గురించిన ఒకప్పటి ఆలోచనలు ఆమె మనసులో మెదిలాయి. ఇంత తొందరగా పెళ్లి ఏర్పాట్లెందుకు? శశాంక స్వాతి ఒడిలో తలపెట్టుకుంటూ అడిగాడు. అబ్బాయి గారు తొందరపడిపోతున్నారుగా, అందుకు. పెదవుల మీద ముద్దు పెట్టింది. తొందర నాకా నీకా? బుగ్గ మీద చిటికేస్తూ అడిగాడు. అవును శశి, తొందర నాకే. ఎందుకంటే మా నాన్న మాటల్ని నమ్మలేకపోతున్నాను. నిన్ను నా నుంచి దూరం చేయడానికి ఏవేవో పథకాలు వేస్తున్నట్లు అనుమానం కలిగింది. అందుకే ఈ తొందర. భయపడకు. నీకు నా మీద ఉన్న ప్రేమ కారణంగా నీ మనసు మీ నాన్నని అనుమానిస్తుందేమో. నిజమే కావచ్చు. కానీ మా నాన్న మంచివాడు మాత్రం కాదు. అందుకే ఈ ముందు జాగ్రత్త. గుడ్. అమ్మాయిలంతా నీలా ముందు జాగ్రత్తతో ఉంటే ఆడపిల్లల తల్లిదండ్రులకు ఇబ్బందే ఉండదు అన్నాడు అతను చిరునవ్వుతో. నీకన్నీ వేళాకోళంగానే ఉంటాయి. నా భయం నాది. ఆల్ రైట్. అయితే రేపు మనం గుళ్ళో పెళ్లి చేసుకుందామంటావు? అవును. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ నా స్నేహితులు చేశారు. మనం వెళ్ళడమే ఆలస్యం అన్నది స్వాతి. మొదటి రాత్రి ఏర్పాట్లు కూడానా అన్నాడు సూటిగా ఆమె ముఖంలోకి చూస్తూ. యూ సిల్లి. సిగ్గుతో కందిపోయింది ఆమె ముఖం. మొదటి రాత్రి పేరు చెప్పగానే ఎందుకంత సిగ్గు అడిగాడు. ఆడపిల్లని గనక. అయినా నువ్వు కోరితే కాదంటానా? అతని మీద వాలిపోతూ అన్నది స్వాతి. ఏయ్, నిజంగా? మరింకెందుకు ఆలస్యం? రా అంటూ మీదకి లాక్కున్నాడు శశాంక. అబ్బా, ఇరుగ్గా ఉంటుంది ఇక్కడ. పర్వాలేదు, మన మొదటి రాత్రి ట్యాక్సీలోనే గడుపుదాం. శృంగారానికి ఇరుగ్గా ఉంటేనే మజాగా ఉంటుంది అన్నాడు శశాంక. ట్యాక్సీ వెనక సీట్లో స్వాతి కౌగిలిలో శశాంక. శశాంక బాహువుల్లో ఇమిడిపోయింది స్వాతి. ఉయ్యాలలా ఊగుతోంది ట్యాక్సీ. గడిచిన అనుభవాలు గుర్తుకొచ్చేసరికి దిండులో మొహం దాచుకుంది స్వాతి. వెంటనే ఏడ్పు కూడా వచ్చింది. శశాంక దూరమైనందుకు. అలసటగా ఉండటం వల్ల నిద్ర పట్టింది. హైమావతి గారు భోజనానికి పిలిచేంతవరకు లేవలేకపోయింది. సుందరం గారు, హైమావతి, స్వాతి భోజనాల దగ్గర కూర్చున్నారు. కన్న కూతురులా చూసుకుంటున్నారు వాళ్ళు. కోరి కోరి వడ్డిస్తున్నారు. సుందరం గారు కూడా ఎంతో చొరవగా మాట్లాడుతూ స్వాతికి భవిష్యత్ గురించి ధైర్యం చెప్తున్నాడు. మీ నాన్నగారు బాగా తెలుసమ్మా. నా గురించి కూడా మీ నాన్నగారికి తెలుసు. అయితే మేం చాలా కాలం కలిసే ఉన్నాం. నువ్వెప్పుడు పుట్టావో నాకు తెలియదు. మీ నాన్నకి బ్రతకడం బాగా తెలుసు. తెలివిగలవాడు. ఈనాటికి ఇంత వాడయ్యాడు. మీ అమ్మ సాత్వికురాలు. మీ నాన్నగారంటే చచ్చేటంత భయం అన్నారాయన. తన కుటుంబం గురించి సుందరం గారు చెప్తుంటే శ్రద్ధగా వింటోంది స్వాతి. మా కుటుంబంతో మీకెట్లా పరిచయం అడిగింది. నిండుగా నవ్వాడాయన. ఆ నవ్వులో ఆయన జీవితానుభవం అంతా కలిసింది. మీ నాన్నగారిది మాది ఒకే ఊరు. కలిసి చదువుకున్నాం. కలిసి పెరిగాం. అయితే మీ నాన్నగారిలో కొంత దుర్మార్గం కూడా ఉంది. తను అనుకున్నది చేయడం కోసం తన మన అన్న విషయాన్ని కూడా మర్చిపోతాడు. అందుకే రాజకీయ నాయకుడు అయ్యాడు అన్నాడాయన. మీరు చెప్పింది నిజం అంకుల్. కన్న కూతుర్నని ఆలోచించకుండా నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కడుపులో దాచుకోలేక అనేసింది స్వాతి. బాధపడకు. జరిగిందంతా మర్చిపోయి మమ్మల్ని నీ వాళ్ళుగా భావించుకో. మేం ఉన్నంత వరకు నీకే లోటు రానీయం మాటిచ్చాడాయన. అయితే శశాంక ఎక్కడికి వెళ్ళాడో తెలియదన్నమాట మధ్యలో అడిగింది హైమవతి. తెలియదనే చెప్పింది స్వాతి. ఈ మధ్య ట్యాక్సీ డ్రైవర్ ఎవరో ఓ అమ్మాయిని చంపాడని వార్త పేపర్లో వచ్చిందట. నేనెంతో భయపడ్డాను. జనం కూడా రకరకాలుగా చెప్పుకున్నారు. ఆ సమయంలో శశాంక మనసులో మెదిలాడు అన్నాడాయన. మీరు ఊరుకోండి. ట్యాక్సీ డ్రైవర్ అంటే శశాంక ఒక్కడేనా? 1,00,000 మంది ఉండొచ్చు అడ్డుకుంది హైమవతి. నిజమే, శశాంకని అనుమానించడం పొరపాటు. అయితే నీకు కూడా చెప్పకుండా ఇంతకాలం ఎక్కడికి వెళ్ళాడో? స్వాతి మౌనం వహించింది. నిజం వాళ్ళకి తెలియకపోవడమే మంచిదని ఆమె అభిప్రాయం. స్వాతి అందరిలాంటి ఆడపిల్ల కాదు. పట్టుదల, పెంకితనం, కార్యదీక్ష ఆమెలో ఎక్కువ. శశాంక గురించి తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. తన స్నేహితుల తల్లిదండ్రులని అందరినీ సాయం చేయమని అడిగింది. అయితే సుదర్శన్ రావు గురించి తెలిసిన వాళ్ళవడం చేత ఎవరూ ముందుకు రాలేదు. పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శిని కలిసి తన భర్తని కాపాడమని వేడుకుంది. ఆఖరికి హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ని కూడా కలుసుకుంది. నీకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు వాళ్ళు. స్వాతికి ఎవరి మాటల మీద నమ్మకం కుదరలేదు. చివరికి లాయర్ ప్రభాకర్ని కలిసింది. నగరంలో ఉన్న నమ్మకమైన లాయర్ ఆయన. చిన్న పిల్లవి, ఎందుకమ్మా అంత పట్టుదల? తల్లిదండ్రులు చెప్పినట్టే వినొచ్చు కదా అన్నాడాయన స్వాతి చెప్పిందంతా విని. ఆ మాటతో స్వాతికి ఒళ్ళు మండిపోయింది. నీ బోడి సలహాలేం అక్కర్లేదు అందామనుకుంది. అయితే చాలామంది లాయర్ ప్రభాకర్ గొప్పతనం గురించి చెప్పడం వల్ల ఆవేశాన్ని అణుచుకొని కూర్చుంది.
విస్కీ తాగుతున్నాడాయన. అందరిలాగే ఆయన విషయంలో స్వాతి కూడా పొరపాటు పడింది. ఇతను లాయరా, న్యాయం చేస్తాడా, తాగుబోతులా ఉన్నాడు అనుకుంది. స్వాతి, నేను పేద లాయర్ని, నీలాంటి డబ్బున్న వాళ్ళకి నా దగ్గర న్యాయం దొరకదు అన్నాడు. ఆమె హృదయానికి ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. నేనిప్పుడు ఒక టాక్సీ డ్రైవర్ భార్యని. లాయర్ గారు, నా వెనుక ఆస్తిపాస్తులు లేవు. రాజకీయ పలుకుబడి కలిగిన తండ్రి లేడు. ఒంటరి దాన్ని, నాకు న్యాయం చేయండి అర్థిస్తున్నట్లుగా అడిగింది స్వాతి. ప్రభాకర్ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. స్వాతి మనసులోని భావాలను జాగ్రత్తగా గమనించాడు. భర్త కోసం ఆమె ఆంతర్యంలో చిత్రహింస అనుభవిస్తోందని గ్రహించాడాయన. స్వాతి, శశాంకని క్షేమంగా నీకు అప్పగించే బాధ్యత నాది. ఏదైనా అవసరమైతే నేనే నీ దగ్గరకు వస్తాను ఆమె కడుపుని చూస్తూ అన్నాడాయన. థ్యాంక్స్, మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఇక మీదట నిశ్చింతగా ఉంటాను. చెమర్చిన కళ్ళను కొంగుతో తుడుచుకుంది. వంట మనిషిని పిలిచాడాయన. సుదర్శనరావు గారి అమ్మాయి స్వాతి గర్భవతి, హార్లిక్స్ పట్రా అన్నాడాయన. స్వాతిని చిరునవ్వుతో చూసి లోనికి వెళ్ళిపోయింది వంట మనిషి. శశాంకని పెళ్లి చేసుకున్న సాక్ష్యాలేమైనా ఉన్నాయా స్వాతి అడిగాడాయన. నా స్నేహితులున్నారు, గుడి పూజారున్నాడు. ఆనాడు సరదా కోసం తీసిన ఫోటోలున్నాయి అంది. ఫోటోలు ఎవరు తీశారు? నా స్నేహితుడు. ఫోటోగ్రాఫర్ కాదన్నమాట. తల అడ్డంగా తిప్పింది స్వాతి. నీకు సాక్ష్యం ఇవ్వడానికి నీ స్నేహితుడు ముందుకొస్తాడా అడిగాడు. మీకెందుకు అనుమానం? నా కోసం ఏమైనా చేస్తారు నా స్నేహితులు అన్నది. ఐసీ, అయితే అవసరం వచ్చినప్పుడు కోర్టుకి హాజరు కావాల్సి ఉంటుంది. ఆ సాక్ష్యాలని జాగ్రత్తగా కాపాడుకో అన్నాడాయన. స్వాతి సరేనంది. తన స్నేహితుల సాక్ష్యం ఇవ్వటానికి నిరాకరిస్తారా? లాయర్ గారు అనుమానంగా ఎందుకు అడిగారు? ఆమె మనసులో చిన్న అనుమానం. ఈ రోజు నుంచే తగిన సాక్ష్యాలను కూడబెట్టుకోవాలి. తనకి శశాంకకు పెళ్ళైనట్లు తన స్నేహితులకి, గుడి పూజారికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందామన్నాడు శశాంక. అయితే ఆ రిజిస్ట్రార్ తన తండ్రికి తెలిసినవాడు కావటం మూలాన ఇష్టపడలేదు స్వాతి. అందుకే భగవంతుని సన్నిధిలో 3 ముళ్ళు వేయించుకుంది. శశాంకని కాపాడుకోవడంతో పాటు అతని భార్యని నిరూపించుకోవడం కూడా ఓ బాధ్యత అయింది స్వాతికి. చిన్నప్పటి నుంచి గారాబంగా సుకుమారంగా పెరగడం వల్ల కష్టాల గురించి తెలియదు. కానీ ఇప్పుడు కష్టాల కడలి ఎదురీదాల్సి వస్తోంది. పైగా గర్భవతి, ఒంటరిది. అలసట, మనసులో ఆవేదన ఆమెను కృంగదీశాయి. ముఖం వాడిపోయిన గులాబీలా అయింది. కనురెప్పల కింద నలుపు కనిపిస్తోంది. ఎడతెరిపి లేని ఆలోచనలతో నిద్ర లేకపోవడం వల్ల ముఖంలో వెలుగు మాయమైంది. దానికి తోడు ఇప్పుడు చేతిలో డబ్బు కూడా కరువైంది. తండ్రి చాటున పెరగటం వల్ల డబ్బుని లెక్క చేయకుండా ఖర్చు చేసింది. ఎందరికో దాన ధర్మాలు చేసింది. స్నేహితులకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టింది. అందుకే ఇప్పుడు దాహంగా ఉంటే కూల్ డ్రింక్ తాగడానికి కూడా డబ్బులు కరువయ్యాయి. సుందరం గారికి చెప్తే బాధపడతారని మెడలో ఉన్న బంగారపు గొలుసు నమ్మి డబ్బు తెచ్చుకుంది స్వాతి. ఇప్పుడు డబ్బు ఎంతో అవసరం, జాగ్రత్తగా వాడుకోవాలి. శశాంకకి తనకు పెళ్లి జరిగినట్లు తగిన సాక్ష్యాలు సంపాదించాలి. స్వాతి ఆలోచనలు ఆ విధంగా ఉండగా విధి తన విన్యాసాలను ప్రారంభించింది. పూజారి గారు, ఇది పరిస్థితి. అవసరమైన సాక్ష్యం చెప్పడానికి మీరు కోర్టుకు రావాలి. జరిగిందంతా చెప్పి తన అవసరాన్ని బయటపెట్టింది స్వాతి. శశాంకకు స్వాతికి గుళ్ళో పెళ్లి చేసిన పూజారి అతడు. స్వాతి చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు. కోర్టు, పోలీసులు అతని మనసులో మెదిలారు. చూడమ్మా, ఆడపిల్లవి అడుగుతున్నావు, కాదనలేను. కానీ నేను ఆనాడే చెప్పాను, ఇటువంటి పెళ్ళిళ్ళు నేను చెయ్యనని. నేను స్నేహితులు నన్ను బెదిరించి మంత్రాలు చదివించారు. పిల్లలు గలవాడిని, నన్ను ఇబ్బంది పెట్టకు. మీ నాన్నగారికి ఎదురు నిలవలేను, నన్ను మన్నించు అని గర్భగుడిలోనికి వెళ్ళిపోయాడు పూజారి. ఎన్నో ఆశలతో వచ్చిన స్వాతి కూలిపోయింది. మొదటి ప్రయత్నమే విఫలమైంది. భగవంతుడా, ఏమిటి పరీక్ష? నీ సన్నిధానంలో పవిత్రంగా పెళ్లి చేసుకున్నామే, అందుకు సాక్ష్యం నువ్వు కూడా. నువ్వే నాకు సాక్షిగా నిలిచి నా కాపురాన్ని చక్కబెట్టాలి. చేతులు జోడించి ప్రార్థించింది స్వాతి. నిజాన్ని చెప్పడానికి కూడా వెనుకాడే మనుషులున్నారని ఇప్పుడిప్పుడే గ్రహించగలుగుతోంది స్వాతి. పిరికి వాళ్ళులా ఎందుకు బ్రతుకుతున్నారు ఈ మనుషులు? ఎంతకాలం ఆత్మవంచన చేసుకుని బ్రతకగలరు? తనలో తను అనుకుంది. మనుషుల మనస్తత్వాల గురించి, వారి జీవన విధానాల గురించి అవగాహన లేని స్వాతి తన తండ్రి ఈ విధంగా కూడా సాధిస్తున్నాడన్నమాట. నాన్న, నీ కడుపున పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. నువ్వు అనుకుంటున్నట్లు నేను నీ దారికి రాను నాన్న. నిన్నే నా దారికి తెప్పించుకుంటాను. శశాంక్కి నాకు పెళ్లి కాలేదని
నిరూపించాలనేది నీ ప్రయత్నమైతే అతనే నా భర్త అని లోకానికి చాటి చెప్పడమే నా ప్రయత్నం. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో నువ్వే చూద్దువు గాని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్వాతి. తిన్నగా తన బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న సృజన ఇంటికి వెళ్ళింది. స్వాతిని చూస్తూనే ఆప్యాయంగా లోనికి ఆహ్వానించింది సృజన. ఎంతకాలమైంది స్వాతి నిన్ను చూసి, ఏమిటిలా చిక్కిపోయావు అంటూ కడుపు వంక చూసి, ఐసి విశేషం ఇదన్నమాట. శశాంక ఘటికుడే అప్పుడే నిన్ను తల్లిని చేశాడు గలగల అన్నది సృజన. స్వాతి నిండుగా నవ్వుకుంది. స్నేహితురాలి గదిలోకి వెళ్ళి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది సృజన. నీ సాయం కోసం వచ్చాను సృజన, స్వాతి అన్నది. ఏమిటో చెప్పు, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను స్వాతికి దగ్గరగా కూర్చుంటూ అన్నది సృజన. నౌకర్ని పిలిచి హార్లిక్స్ తీసుకురమ్మంది. అప్పుడు జరిగిందంతా చెప్పింది స్వాతి. అంతా విని కొద్దిసేపు మాట్లాడలేకపోయింది సృజన. ఈలోపు హార్లిక్స్ వచ్చింది. స్వాతి వేడివేడి హార్లిక్స్ని నెమ్మదిగా తాగుతోంది. సృజన ఆలోచిస్తోంది. స్వాతి భయపడకు, తప్పకుండా సాక్ష్యం చెబుతాను, అంతేకాదు మన ఫ్రెండ్స్ అందరితో కూడా చెప్పిస్తాను అన్నది. థ్యాంక్స్. స్వాతి ముఖం విప్పారింది. ఎడారిలో నీటి బిందువు దొరికినంత సంతోషం ఆమెలో కనిపించింది. తేలిగ్గా ఊపిరి వదిలింది. స్వాతి, నీకోసం ఆ మాత్రం చేయలేననుకున్నావా? నిష్ఠూరంగా అంది. ఆ నమ్మకంతోనే వచ్చాను సృజన. ఈ సమయంలో స్నేహితులైనా ఆప్తులైనా మీరే. బేలగా మాట్లాడకు. సమస్యలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి అన్నది సృజన. అంతేకాదు సృజన, ఆ రోజు ఫోటోలు తీసింది ఎవరో కనుక్కోవాలి. ఇంకెవరు? సంతోష్ తీశాడు టక్కున అన్నది సృజన. అయితే సంతోష్ దగ్గరికి వెళ్తాను అని బయలుదేరింది స్వాతి. నేను కూడా వస్తాను అన్నది సృజన. సరిగ్గా అప్పుడే తండ్రి పిలుపు వినిపించింది. నాన్నగారు పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తానంటూ కిందికి వెళ్ళింది. స్వాతి నీతో మాట్లాడిందంతా విన్నాను. ఆమెను ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. ఇక మీదట నువ్వు స్వాతితో మాట్లాడడానికి వీల్లేదు. సృజన తండ్రి ఆగ్రహించాడు. నిదానంగా మాట్లాడు నాన్న, స్వాతి వింటుంది. సృజన కంగారు పడింది. వినని, మరేం పర్వాలేదు. ఇక మీదట మన ఇంటికి రావద్దని చెప్పు. పెద్దవాళ్ళని ఎదిరించి చేసుకుందిగా పెళ్ళి, అనుభవిస్తుంది అన్నాడాయన. నాన్న, నీకే చెప్పేది ప్లీజ్. సృజన ఆయన్ని బ్రతిమలాడుతోంది. బాల్కనీలోంచి అప్పటికే ఆ మాట విన్నది స్వాతి. మెట్ల మీదుగా కిందికొచ్చి, సారీ సృజన, నిన్ను ఇబ్బంది పెట్టాను అని ఆయన వైపు తిరిగి, అంకుల్, కోరుకున్న వాడిని పెళ్లి చేసుకోవడం నేరం కాదు, కానీ మా నాన్నకి భయపడి నిజాన్ని కప్పిపుచ్చడం మాత్రం క్షమించరాని నేరం. మీరెందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారో అర్థమైంది. మీ మనసుల్లోనూ మీ మాటల్లోనూ మా నాన్నున్నాడు అంటూ భారంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయింది స్వాతి. ఎంత పనిచేసావు నాన్న. స్వాతి ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు. ఆమె మనసు ఎంత బాధపడి ఉంటుందో ఊహించావా? తండ్రి మీద విరుచుకుపడింది సృజన. సృజన, చిన్న పిల్లవి, లోకం పోకడా తెలియదు నీకు. నీ గదిలోకి పో, కళ్ళు పెద్దవి చేసి హెచ్చరించాడాయన. నాన్నగారు చెప్పినట్టు విను. కన్నవాళ్ల మాట వినకపోబట్టే దాని గతి అలా అయింది. పద లోపలికి అంటూ కూతుర్ని లాక్కుపోయింది తల్లి. ఆ తర్వాత సృజన స్వాతి గురించి చాలా బాధపడింది. స్నేహితురాలికి సమయానికి సాయం చేయలేకపోతున్నానని తనలో తను కుమిలిపోయింది. తెగించి బయటకు వెళ్ళి స్వాతిని కలుసుకుని సాయం చేద్దామంటే తల్లిదండ్రులు గడప దాటొద్దని శాసించారు. ఒట్టు వేసుకున్నారు. సెంటిమెంట్తో కట్టిపడేశారు. సృజన స్వాతి గురించిన ఆలోచనలతోనే నలిగిపోతోంది. అక్కడి నుంచి స్వాతి తిన్నగా సంతోష్ ఇంటికి వెళ్ళింది. టెన్నిస్ ఆడుతూ స్వాతిని చూసి ర్యాకెట్ని పడేసి గబగబా వచ్చాడు. హలో మిసెస్ శశాంక, హౌ ఆర్ యూ? చలాకీగా అడిగాడు. వెంటనే ఆ రూపాన్ని చూసి భావాన్ని మార్చుకున్నాడు. స్వాతి, ఏమిటిలా అయిపోయావు? కమిన్ అంటూ ఆహ్వానించాడు. సంతోష్, నేను ఓ ముఖ్యమైన పని మీద వచ్చాను అన్నది. చెప్పు స్వాతి. ఒక్కచోట పెరిగాం, ఒక్కచోట చదువుకున్నాం. ఏం కావాలో చెప్పు అడిగాడు చొరవగా. ఏం లేదు సంతోష్, మా పెళ్లినాడు ఫోటోలు తీశావు, అవి కావాలి అంది. ష్యూర్, అవి నీకెప్పుడూ అందజేయాలనుకున్నాను, అందుకే. అయితే చాలా ఆలస్యంగా ఆ ఫోటోల గురించి శ్రద్ధ తీసుకున్నాను. నేను మొన్ననే ఫోటో స్టూడియో వాడికి ఇచ్చి ప్రింట్లు తీయమన్నాను అన్నాడు. ఆ స్టూడియో చెప్పు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను అన్నది. కారులో వెళ్దాం, నేను కూడా వస్తాను. అమ్మ నిన్ను చూసి చాలా కాలమైంది, రా లోపలికి అన్నాడు. మీ అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది అడిగింది స్వాతి. అంతంత మాత్రంగానే ఉంది. పెళ్లి చేసుకుని కోడల్ని తీసుకురావచ్చుగా, మీ అమ్మకి సేవలు చేస్తుంది అన్నది స్వాతి. సారీ, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. అమ్మను దగ్గరుండి నేనే చూసుకుంటాను అన్నాడు సంతోష్. అర్థమైంది సంతోష్, ప్రతిమ నిన్ను మోసం చేసిందనేగా పెళ్లి చేసుకోనంటున్నావు? కారణం ఏదైనా కావచ్చు స్వాతి, ఎందుకో నాకు పెళ్లి మీద విరక్తి పుట్టింది. నిజం చెప్పాలంటే ప్రతిమ చేసిన పనికి ఆడవాళ్ళంటేనే అసహ్యం పుట్టింది నాకు. ముఖం ఇబ్బందిగా పెట్టి అన్నాడు సంతోష్. పొరబడుతున్నావు సంతోష్. ప్రతిమ ఎందుకలా చేయవలసి వచ్చిందో తెలుసుకున్నావా? ఆ అవసరం నాకు లేదు.
నన్ను ప్రేమించి నాకు మనసిచ్చి నేను లేనిదే బ్రతకలేనని ప్రామిస్ చేసి మరొకడిని చేసుకొని అమెరికా వెళ్ళిపోయింది. వాడు నాకంటే అందగాడా? రోషంగా అన్నాడు. అతని అమాయకపు ప్రశ్నకు జాలిపడింది స్వాతి. సంతోష్ది చిన్న పిల్లల మనస్తత్వం. ఎవర్రా అది? ఎవరితో మాట్లాడుతున్నావు? గదిలోంచి తల్లి అడిగింది. స్వాతితో ఆ గదిలో కడుగు పెట్టాడు సంతోష్. అమ్మా, ఎవరొచ్చారో చూడు అంటూ కళ్ళజోడుని తల్లికి అందించాడు. మంచం పట్టె మీద కూర్చుంటూ పవర్ గ్లాసులు పెట్టుకొని నిండుగా కనపడుతున్న స్వాతిని పరిశీలనగా చూసి, నువ్వా స్వాతి? ఎంతకాలమైందమ్మా నిన్ను చూసి? ఆప్యాయంగా పలకరించింది ఆవిడ. ఆప్తురాలిలా దగ్గర కూర్చోబెట్టుకుని కష్టసుఖాల గురించి అడిగింది. ఆమెకు సమాధానం చెప్పి, మీ ఆరోగ్యం ఎలా ఉందండి అని అడిగింది. ఇదిగో చూస్తున్నావుగా, మంచం దిగే పని లేదు. గంటకి మందులు మింగాలి. ఇంట్లో ఆడదిక్కు లేకుండా పోయింది అంటూ కన్నీరు పెట్టుకుంది ఆవిడ. బాధపడకండి, సంతోష్కి పెళ్లి చేసేస్తే మీ సమస్య తీరిపోతుంది. అంత అదృష్టమా తల్లి? వాడు పెళ్లి మాట ఎత్తితేనే మండిపడుతున్నాడు. నా కొడుకు జీవితం నాశనం చేసి తను మాత్రం పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నా బిడ్డ ఉసురు దానికి కొట్టదు అందావిడ. ఇప్పుడు ప్రతిమ గురించి ఏం చెప్పినా వినేట్టు లేరని గ్రహించింది స్వాతి. అందుకే మౌనంగా ఉండిపోయింది. నీళ్లు పోసుకున్నావా? ఎన్నో నెల అడిగిందావిడ. అవునండి అని సమాధానం చెప్పింది. ఈ ఇంట్లో పసిపిల్లలు పారాడే యోగం లేదమ్మా. ఈ వంశం ఇంతటితో అంతరించిపోవలసిందే. వాడు నేను బ్రతికుండగా పెళ్లి కొప్పుకోడు అని కంగున దగ్గింది సంతోష్ తల్లి. దగ్గుతెరను ఆపుకోవడానికి విశ్వప్రయత్నం చేసింది. స్వాతి, మనుషులు కనిపిస్తే చాలు ఇదే గొడవ. 5 నిమిషాల్లో డ్రెస్ మార్చుకొని వచ్చేస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు సంతోష్. ఆ తర్వాత సంతోష్తో కలిసి స్టూడియోకి వెళ్ళింది స్వాతి. సంతోష్ అడిగాడు తను ఇచ్చిన పెళ్లి ఫోటోల గురించి స్టూడియో యజమానిని. సారీ సార్, నిన్న డార్క్ రూమ్లో అగ్ని ప్రమాదం జరిగింది. చాలా ఫిల్ములు తగలబడిపోయాయి అంటూ ఏడుపు ముఖం పెట్టాడు స్టూడియో యజమాని. ఆ మాట విన్న స్వాతి, మై గాడ్, ఏమిటి పరీక్ష అంటూ బల్ల మీద కూలబడిపోయింది. వాటి అవసరం ఎంత ఉందో స్టూడియో యజమానికి తెలియదు. అతన్ని ఖూనీ చేయాలన్నంత కోపం వచ్చింది స్వాతికి. స్వాతి, ఇప్పుడేం చేద్దాం? నిరుత్సాహంగా అడిగాడు సంతోష్. చేసేందుకు ఏమీ లేదు, జరగాల్సింది జరుగుతుంది విరాగినిలా అన్నది. భయపడకు, ఫోటో లేకపోయినా కోర్టులో సాక్ష్యం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సృజనను కూడా తీసుకొస్తాను వాగ్దానం చేశాడు సంతోష్. దైవమే ఎదురు తిరిగింది తనకి. ఇక మనుష్యుల వాగ్దానాలతో పనేముంది మనసులో అనుకుంది స్వాతి. నిషీది నిశ్శబ్ద వాతావరణం. దేవకి హత్య జరిగిన తర్వాత ఆ అపార్ట్మెంట్లో ఉండే కుటుంబాలు చీకటి పడేసరికి భయపడసాగాయి. దేవకి ఫ్లాట్ దగ్గర 2 సెక్యూరిటీ గార్డులున్నారు. ఆ ఫ్లాట్కి సీల్ వేసింది కోర్టు. హత్య కేసులో నిజమైన హంతకులు దొరికే వరకు దేవకికి సంబంధించిన వస్తువులేవి కదల్చడానికి వీల్లేదు. సెక్యూరిటీ గార్డులు కారిడార్లో గొంగళీలు పరుచుకొని బీడీలు కాల్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంత రాత్రివేళ భార్య పక్కలో హాయిగా వెచ్చగా పడుకునే అదృష్టానికి దూరమైనందుకు ఉద్యోగాలని అప్పటికెన్నోసార్లు తిట్టుకున్నారు. జరగవలసిందేదో జరిగిపోయింది, ఇంకా ఈ ఇంట్లోకి ఎవడొస్తాడు అనుకుని ధైర్యంగా గొంగళి ముసుగు పెట్టి మరీ పడుకున్నారు గార్డ్స్, తుపాకుల్ని పక్కలో పెట్టుకొని. అర్ధరాత్రి దాటడం వల్ల వెంటనే నిద్ర పట్టింది వాళ్ళకి. ఆ అవకాశం కోసమే గంట నుంచి ఎదురు చూస్తున్నాడు ఒక మనిషి. అప్పటి వరకు క్రీనీడలో వారిని గమనిస్తున్నాడు. 6 అడుగుల ఎత్తులో బలంగా ఉన్నాడు. నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందుకొచ్చాడు. అతని పాదాలకు క్యాన్వాస్ షూస్ ఉండటం వల్ల శబ్దం కాకుండా నడుస్తున్నాడు. అంతేకాదు, అవసరమైతే ఎండుటాకుల మీద కూడా శబ్దం వినిపించకుండా నేర్పుగా నడవగల నైపుణ్యం అతనుకుంది. ఆ విధంగా ట్రైనింగ్ అయిన మనిషి అతను. నిద్రపోతున్న గార్డుల్ని ఓ కంట కనిపెడుతూనే జేబులోంచి కీబంచ్ని బయటికి తీశాడు. ఏ తాళాన్ని ఏ విధంగా తీయవచ్చో అతనికి తెలుసు. అందుకే తడుముకోకుండా సీల్ వేసిన తాళాన్ని చాకచక్యంగా ఓపెన్ చేశాడు. 2 నిమిషాల తర్వాత డోర్ తెరుచుకొని దేవకి ఫ్లాట్లోనికి ప్రవేశించాడు. లైట్లు వేస్తే అనుమానం వస్తుంది. అందుకే తన జేబులోంచి పెంటార్చ్ని బయటకు తీసి ఆ వెలుగుతో ఒక్కొక్క గదిని వెదగసాకాడు. అపార్ట్మెంట్ బయట ఊరకుక్క హఠాత్తుగా మొరగడం ప్రారంభించింది. అతను ఉలిక్కిపడ్డాడు. అది అతనికి అపశకనం. రిస్ట్ వాచ్లో టైం చూసుకున్నాడు. 3 గంటలు దాటుతోంది. పెట్రోలింగ్ తిరుగుతున్న స్టేషన్ ఎస్ఐ గార్డ్స్ను హెచ్చరించడానికి రావచ్చు. త్వరగా తన పని ముగించుకోవాలి. తిన్నగా దేవకి గదిలోకి వెళ్ళాడు. ఆమె అక్కడే చనిపోయిందని అతనికి తెలుసు. అందుకే ప్రతి వస్తువుని ఎంతో జాగ్రత్తగా పెంటార్చ్ వెలుగులో పరిశీలిస్తున్నాడు. ఊరకుక్క అరుపు మరింత గట్టిగా వినిపిస్తోంది. అతను తన పనిని వేగంగా పూర్తి చేసుకోవడం ప్రారంభించాడు. కొద్ది నిమిషాల తర్వాత అతను ఊహించింది నిజమైంది. అపార్ట్మెంట్ బయట ఏదో వెహికల్ ఆగిన చప్పుడు వినిపించింది.
కిటికీకి ఉన్న గాజు తలుపు తెరిచి బయటకు తొంగి చూశాడు. పోలీస్ జీప్ ఆగి ఉంది. అందులో డ్రైవర్తో పాటు ఒక కానిస్టేబుల్ ఎస్ఐ ఉన్నారు. మఫ్టీలో ఉన్న వాళ్ళని ఇట్టే గుర్తించాడతను. వాళ్ళు పైకి రావడానికి కనీసం 3 నిమిషాలు పడుతుంది. అపార్ట్మెంట్ పైకి రావాలంటే మెయిన్ గేట్ ఉంది, అది క్లోజ్ చేసి ఉంటుంది. వాచ్మెన్ నిద్రపోతుంటాడు. అతన్ని లేపాలి. ఆ తర్వాత మెట్ల మీదుగా పైకి రావాలి. అతను అంచనా వేస్తున్నాడు టైంని. ఆ గదిలో తనకి పనికొచ్చే వస్తువు కానీ క్లూ కానీ దొరుకుతుందేమోనని అతను గాలిస్తున్నాడు. ఎందుకైనా మంచిదని ఒకసారి క్రిందికి చూశాడు. వాచ్మెన్ గేటు తెరుస్తున్నాడు. అతను మరింత క్విక్గా తనకు కావాల్సిన దానికోసం గాలిస్తున్నాడు. ఎస్ఐ సిగరెట్ వెలిగించుకుంటూ మెట్ల మీదుగా పైకొస్తున్నాడు. మొదటి ఫ్లోర్ని దాటాడు. అతడు ఎంతో నిబ్బరంగా ధైర్యంగా గదిని గాలిస్తున్నాడు. బీరువా, ర్యాక్, షోకేస్, 4 VIP సూట్ కేసులు, బట్టల అల్మరా అన్నింటినీ గాలిస్తున్నాడు. కారిడార్లో అడుగుల చప్పుడు అస్పష్టంగా వినిపించింది. అతను ఆలస్యం చేయలేదు. వచ్చిన దారినే బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు శబ్దం కాకుండా తలుపు దగ్గరగా వచ్చి బయటి శబ్దాన్ని వింటున్నాడతను. ఏయ్ యూ ఫూల్స్, గెటప్ ఐసే, కానిస్టేబుల్స్ని తిట్టాడు. కంగారు పడుతూ లేచి ఎస్ఐకి సెల్యూట్ చేశారు గార్డులిద్దరూ. మాఫ్ కర్నా సాబ్, క్షమాపణ కోరారు. యూ రాస్కెల్స్, డ్యూటీ అంటే ఇంత నిర్లక్ష్యమా మీకు? ఏ దొంగ నాయాలైనా లోపలికి జ్వరబడితే అరిచాడు ఎస్ఐ. అలర్ట్గానే ఉన్నాం సాబ్, ఏదో కునుకు పట్టి 2 నిమిషాల క్రితమే నసిగాడు ఒక గార్డ్. షటప్, పొరపాటున ఈ ఇంట్లోంచి చీపురు పుల్ల బయటికి పోయినా కొంపలు మునిగిపోతాయి అంటూనే డోర్ వంక చూసి నెత్తిన పిడుగుపడినట్లు అదిరిపడ్డాడు ఎస్ఐ. మై గాడ్, కొంపలు అంటుకున్నాయి అంటూ ఒక్క గెంతులో డోర్ దగ్గరికి వెళ్ళాడు. సీల్ వేసిన తాళం ఊడిపోయి వేలాడుతూ వెక్కిరించినట్లు కనిపించింది. బూటు కాల్ని నేలకేసి కొట్టి జుట్టు పీక్కున్నాడు ఎస్ఐ. గార్డ్స్కి జరిగిందేమిటో అర్థమైంది. ఎవరో తాళం పగలగొట్టారు. డోర్ నెట్టాడు ఎస్ఐ సీరియస్గా. లోపల గడియ వేసి ఉంది. ఏయ్ చూస్తారేం, ఎవడో లోపల దూరాడు, తలుపు పగలగొట్టండి అని అరిచాడు. గార్డ్స్ తుపాకీ మడమలు తిరగేసి పరిగెత్తుకొచ్చారు. లోపలున్న మనిషి జరగబోయే అనర్థాన్ని ఊహించుకుని దేవకి గదిలోంచి గాజు కిటికీ తలుపు తెరిచి కిటికీ అంచు సాయంతో పక్క ఫ్లాట్ బాల్కనీలోకి జంప్ చేసి చీకటిలో కలిసిపోయాడు. జీప్ దగ్గరున్న కానిస్టేబుల్ అది గమనించాడు. ఈ లోపు ఎస్ఐ విజిల్ వేశాడు. తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళేసరికి కిటికీలోంచి దొంగ పారిపోయాడని పోలీసులకి అర్థమైంది. విజిల్ ఊదుకుంటూ ఎస్ఐ కిందికి పరిగెత్తాడు. గార్డ్స్ తుపాకులు గురిపెట్టి ఎస్ఐని అనుసరించారు. ఈలోపు ఆ మనిషి అంత ఎత్తు నుంచి కిందికి దూకేశాడు. జీప్ దగ్గరున్న కానిస్టేబుల్ అప్పటికే దగ్గరకొచ్చేశాడు. గుప్పిళ్లతో మట్టి తీసుకుని కానిస్టేబుల్ ముఖం మీద విసిరి పరిగెత్తుకుపోయాడా మనిషి. కానిస్టేబుల్ కళ్ళ నిండా మట్టిపడి మంట పుట్టి లబోదిబోమన్నాడు. ఎస్ఐ పరుగున వచ్చి జీప్లో ఉన్న వైర్లెస్ సాయంతో పెట్రోలింగ్ వ్యాన్లకి, కంట్రోలింగ్ రూమ్కి ఆ దొంగ గురించి మెసేజ్ ఇచ్చి జీప్లో అతను వెళ్ళిన వైపు బయలుదేరాడు. అప్పటికే ఆ దొంగ చీకట్లో కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత ఎస్పీ స్వయంగా వచ్చి దేవకి ఇంటిని పరిశీలించాడు. ఆయన వెంట పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఉన్నాడు. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు వేలిముద్రల కోసం ప్రయత్నించారు. అయితే ఆ దొంగ ఏ వస్తువుని ముట్టుకోలేదని, చాలా తెలివిగా తగు జాగ్రత్తలో ఆ ఇంట్లోకి ప్రవేశించాడని రుజువైంది. అతను ఎవరు, ఎందుకు ఇంట్లోకి ప్రవేశించాడు అనే ప్రశ్నలు వారి మనస్సులో మిగిలిపోయాయి. కథ కొనసాగుతుంది.